ఒక్క నిమిషం. జై బాపా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మన ఒక విషయం అంటే ప్రభు ఎందుకింత అపరిమిత బాధని తన భుజ స్కంధాల మీద వేసుకుంటాడు అన్న విషయాన్ని బాబా మాటల్లోనే మనం తెలుసుకుందాం. అంటే మొన్నటి రోజు డిసెంబర్ 2 బాబా కార్ యాక్సిడెంట్ గురించి మనం తలుచుకున్నాం. సతారాలో బాబాకి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయింది, ఎలా గాయాలు తగిలాయి, ప్రభు ఎంత చిరునవ్వుతో దాన్ని స్వీకరించాడు, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా అసలు ఎందుకు అంత ఆ దివ్య ప్రణాళిక వేసుకుని ఆ భారాన్ని మోసాడు అన్న విషయాలను కూడా మనం తెలుసుకుందాం. ఈ రోజు అంటే ఈ బాధ గురించి మనం తెలుసుకునే ముందు బాబా చెప్పిన ఒక అద్భుత సందేశాన్ని మనం తెలుసుకుందామండి. బాబా ఏమంటారంటే, నేను ఈ విశ్వానికి ప్రభువును, నా ప్రేమికుల ప్రేమకు దాసుడును అన్నారు. దానిలోనే సమస్తం మనకు అవగతమైపోవాలి. అంటే మన సంస్కారాల భారాన్ని మోయడానికి అంటే బాబా కూడా చెప్తారు, 100% నీకు కష్టం ఉంది అంటే, బాధ ఉంది అంటే 20% నీకు ఇచ్చి 80% నేను నా భుజస్కంధాల మీద మోస్తాను అంటారు బాబా. అంత ప్రేమవతారం ఈ అవతారం కూడా. ఈ కార్ యాక్సిడెంట్లే కాదు, నవజీవనమే కాదు, బాబా చేసిన ప్రతి కార్యక్రమం కూడా మనకి మానవుల సంస్కారాల భారాన్ని తగ్గించడానికే ప్రీతముడు చేసే ప్రయత్నం అంతా కూడా. అందుకే అవతారం సూచించి ఆచరించిన అద్భుత అవతారం మేఘవతారం. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, నేను ఈ విశ్వానికి ప్రభువును, నా ప్రేమికుల ప్రేమకు దాసుడును అన్నారు. కానీ అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న మనం ఆయనకి సహకరించడానికి బదులు ఆయన భారాన్ని అధికతరం చేస్తున్నాం. ఇరిచిని ఎవరు అడుగుతారు, బాబాకి మనం సహాయపడాలి అంటే ఏదైనా ఒక రకంగా బాబాని సంతోష పెట్టాలి అంటే మనం ఏం చేయగలము అంటే, బాబా చెప్పినట్టుగా చేసినట్టుగా కాదు, బాబా చెప్పినట్టుగా చేస్తూ మన సంస్కారాల భారాన్ని మోస్తున్నారు. అందులో ఒక చిన్న మూటని తగ్గించిన ఆయన బాధనిలో ఆ బాధని తగ్గించిన వాళ్ళం అవుతాం, పెంచకుండా ఉంటే చాలు అంటాడు ఇరిచి. అంటే అందుకే బాబా పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారేమో అనిపిస్తుంది మనకి. ఆ భారాన్ని తగ్గించాలి అంటే ప్రభువు చెప్పినట్లుగా నిజాయితీగా ప్రార్థన చేయడం, 2 చేతులతో ఆయనకు గట్టిగా పట్టుకోవడం, నిజాయితీగా ప్రేమించడం, ప్రతి దాన్ని ఆయన ఇచ్చకు తలవగ్గడం, ఇది ప్రేమికుడుగా మన కర్తవ్యం ఉండి. అలాంటి ప్రేమకు నేను బానిసను అంటున్నారు బాబా. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఈ అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఆయనకి సహకరించడానికి బదులు ఆయన భారాన్ని అధికతరం చేస్తున్నాం. బాబా ఏమంటారు, నా విశ్వకార్య భారం కన్నా కూడా మీ అజ్ఞానజనిత మూర్ఖత్వమే నాపై పెనుభారంగా ఉంటుంది అంటున్నారు బాబా. ఈ కార్ యాక్సిడెంట్లు, ఈ అనారోగ్యం ఇది కాదు నా బాధ, మీ అజ్ఞానం ఉందే అదే నాకు పెనుభారం అవుతోంది అంటున్నారు. అంటే ఒక ఆత్మ ప్రయాణానికి ఏవేమి అవసరమో అవన్నీ బాబా సూచించి ఆచరించి చెప్తున్నాడు. ప్రతి అవతారంలో కూడా బాబా చెప్తూనే ఉన్నారు. మానవులు పెడచెవిని పెడుతూనే ఉన్నారు, అపహాసం చేస్తున్నారు, మళ్ళీ మతాలు యుద్ధాలు, మళ్ళీ భగవంతుడి కిందకి దిగి రావడం, ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూనే ఉంది. ఇదంతా మీ అజ్ఞానం కారణంగా నాకు పెనుభారం అవుతోంది అంటున్నారు బాబా. అజ్ఞానం అంటే ఈ జన్మలో మనం చేసిన పాపం కాదండి, రాయి నుంచి మానవుడుగా మనం వచ్చినప్పటి నుంచి, అంటే పరమాత్మ నుండి ఆత్మ విడిపడినప్పటి నుంచి కూడా ఈ ఆత్మ యొక్క ప్రయాణాన్ని సరిచేయడం కోసం ప్రభు పడే తాపత్రయమే ఆయనకి పెనుభారం అవుతుంది. అంటే మనం ఆయన చెప్పినట్లుగా నడుచుకోకపోవడం వల్ల. కాబట్టి అందుకే బాబా ఏమంటారంటే, తన అనంత సహనంతో అవ్యాజమైన కరుణతో ప్రతి సందర్భంలోనూ ప్రతి ఒక్కరికి వివరణ ఇచ్చి విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి దారి చూపి చెయ్యపెట్టుకుని నడిపించారు. అంటే బాబా ఎంత శ్రద్ధగా అంటే, ఒక రామావతారమే చూసుకోండి, ధర్మంగా ఉండండి అన్నాడు. కృష్ణావతారం చూసుకోండి, భగవద్గీత సారాన్ని చెప్పాడు. బుద్ధుడుగా కరుణని, అంటే ప్రతి అవతారంలో కూడా బాబా అదే అంటారు, నేను వచ్చిన ప్రతిసారి చెప్పే సందేశం ప్రేమ సందేశం. అంటే ఆ చెప్పే విధి విధానాలు వేరు ఉండొచ్చు, ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు ఆ ప్రజలకి ఏది అవసరమో దాన్ని బట్టి ప్రభు అలా ఆ రకంగా అందులో ఒదిగిపోయి సూచించి ఆచరించేవాడు. అలా రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు, ఈసారి మెహర్ అవతారుడిగా వచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడండి, 44 సంవత్సరాలు మౌనం త్యాగ నిరితిని చూపారు అంటారు చూసారా. అలాగా 44 సంవత్సరాలు బాబాకి మాట్లాడడం, పాటలు పాడడం అంటే ఇష్టం. అద్భుతంగా ఉండేది బాబా కంఠస్వరం. అలాంటి కంఠస్వరాన్ని త్యాగమయం చేశాడు అంటే ప్రేమికుల ప్రేమకు దాసుడను అనడానికి కారణం అదండి. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, మీ అజ్ఞానమే నాకు పెనుభారం అవుతోంది అంటున్నారు బాబా. కాబట్టి ఏ అవతారంలో చూసుకున్నా కూడా
ప్రతి అవతారం కూడా త్యాగమయ జీవితాన్నే గడిపాడు భగవంతుడు అని మనకి దాఖలాలున్నాయి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఒక్క నిమిషం. ఈ మానవాళికి ఒక గురువు కన్నా నేను సేవకుని పాత్రనే ఎక్కువగా వహిస్తున్నాను అంటున్నారు బాబా. అంటే బాబా ఈ అవతారంలో పరిపూర్ణ అవతారం అన్నారు. ఎందుకంటే గురువుగా, దైవంగా, తల్లిగా, తండ్రిగా, సఖుడిగా అన్ని రకాల పాత్రలోనూ పరిపూర్ణంగా 100% అందించారు అంటారు రిచి. కానీ బాబా ఏమంటున్నారంటే ఒక గురువు కన్నా కూడా నేను సేవకుని పాత్రనే ఎక్కువగా వహిస్తున్నాను అంటున్నారు. కాబట్టి మానవ జాతి సేవకే నేను దిగివచ్చాను. లౌకిక మానవులు మాటలు అధికంగా చెప్పి ఇతరులకు సలహా ఇస్తారు. కానీ వారి ప్రవర్తన మాత్రం ఆ మాటలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అంటే ఒక సాధు సత్పురుషులు గాని, ఒక యోగులు గాని వాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని మాటలు. కానీ వాళ్ళ మాటలకి, చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ అవతారుడు ఎప్పుడు అలా ఉండడు. ఆయన సేవకుడి పాత్రనే వహిస్తాడు అని చెప్తూ, నేను అనంతమైన బాధను అనుభవిస్తున్నాను. మాయ యొక్క సంకెళ్ళ నుండి ప్రజలను విముక్తిని చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ వారు మాయకు బందీలుగా ఉండాలనే కోరుకుంటున్నారు అంటున్నారు బాబా. అంటే ఎంత మాయకి దూరంగా ఉండమని చెప్పినా కూడా ఆ మాయలోనే మునిగి తేలుతో అదే ప్రపంచం అనుకుని అదే గమ్యం అనుకుంటున్నారు ప్రజలని బాబా తన అపరిమిత బాధకు కారణాలు చెప్తున్నారు. కాబట్టి ఈ నిరంతర దృష్టి ఆయన మీద ఉండాలి అంటే, ఈ అపరిమిత బాధను తగ్గించాలి అంటే బాబా చెప్పిన చిన్న చిన్న కథలు అండ్ ఈ అపరిమిత బాధ ఏ రకంగా బాబా అనుభవించారు ఈ అవతారంలో అనేది మనం తెలుసుకుందామండి. ఈ నిరంతర దృష్టి ఎందుకంటే ఈ బాబా యొక్క అపరిమిత బాధ ఎందువల్ల మన అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం ఎందువల్ల వస్తుందండి? భగవంతుని సాన్నిధ్యంలో గడపకపోవడం, భగవంతుడే ముఖ్యం కాకపోవడం, మాయ ముఖ్యమైపోవడం వల్ల మనకి ఈ బాధ అంతా వస్తుంది. కానీ ఈ నిరంతరం మన దృష్టి మార్గం పైనే ఉండాలి అని బాబా చెప్పిన అద్భుత ఒక కథలు, ఆ సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాబా ఏమంటున్నారంటే ఆధునిక ప్రపంచంలో మానవుడు సాగించే ఈ జీవన విధానం ఉంటుంది కదా, అతన్ని మాయా ప్రపంచంలో పూర్తిగా మునిగి ఉండేటట్లు చేస్తోంది అంటున్నారు. అంటే బాబా కూడా అంటారు కలియుగంలో మాయా ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే నిరంతర నామస్మరణ చెయ్యండి. దానివల్ల ఏమవుతుంది? మనందరికీ తెలుసు దోమలు కుడుతున్నప్పుడు దోమతెరని ఎలా అడ్డుగా పెట్టుకుంటామో నా నిరంతర నామస్మరణ నిన్ను ఎలా కాపాడుతుంది అని చెప్పారు బాబా. చాలా ఈజీ మెథడ్స్ చెప్పారు. కానీ మనం ఏంటంటే మాయకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది అని చెప్పారు. భగవంతుని ప్రేమించడమే జీవిత లక్ష్యం, భగవంతునిలో ఐక్యమొకటే జీవిత గమ్యం అనే మాటలు మానవ జన్మలోని పరమార్థాన్ని తెలియజేస్తున్నాయి. కానీ నేటి మానవాళి సృష్టిలోని అశాశ్వత సుఖాల వెంట పరిగెడుతూ సమయం చిక్కినప్పుడు దైవానికో దండం పెట్టి వదిలేస్తున్నారు అంటున్నారు బాబా. అంటే ఆయన ఆయన దేవుడు అంటే ఒక టైంలో పూజ చేసి తలుపులు వేసేసుకోవడం కాదు అంటున్నారు బాబా. భగవంతుని నిత్య సహచరణ చేసుకో, నిరంతర నామస్మరణ చేయి. ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే నీ జీవిత లక్ష్యం కావాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కానీ మానవులు ఏం చేస్తున్నారు? మాయకు అతుక్కుపోయి సమయం ఉన్నప్పుడే భగవంతుడికి దండం పెడుతున్నారు. అంటే భగవంతుడికి అంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారు బాబా. కాబట్టి ఒక కంటిని ప్రాపంచిక కోరికలతో ఉంచి వేరొక కంటితో శాశ్వత ఆనంద మెరుపులో చూడాలనుకుంటే అది అసాధ్యమే కాకుండా దారుణమైన కపటం అవుతుంది అంటున్నారు బాబా. భగవత్ ధ్యాసలో గడపడానికి మానవుడు తనకున్న బాధ్యతలను, కర్తవ్యాలను విస్మరించవలసిన అవసరం లేదు. అంటే ప్రతిదీనండి. అసలు ఈ దైవీ మానవుడు అని బాబా ఎందుకన్నారంటే ఒక్కొక్క సందేశం మనం చూసుకుంటే ఒక మానవుడు సాధకుడుగా, భక్తుడిగా, ప్రేమికుడిగా, ఆఖరికి దైవంగా ఎలా మారవచ్చో బాబా సూచించి, ఆచరించి సందేశాల ద్వారా చెప్పిన అద్భుత సందేశాలు ఇవన్నీ కూడా. ఇందాక మనం తెలుసుకున్న సందేశం ఏంటి? మానవుడికి ప్రేమకు బానిసను అని ప్రభువు ఎంత స్థాయికి దిగి వచ్చాడంటే ప్రేమకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా అని తెలుస్తుంది. నేను గురువు కన్నా సేవకుడిగా ఉన్నాను అంటే ఆయన ఏ స్థాయికి దిగి వచ్చి మానవుడికి చెయ్యి అందిస్తాడో మనకు అవగతం అవుతుంది. అలాగే ఇక్కడ బాబా ఏమంటున్నారు? సన్యసించనక్కర్లేదు, నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూనే నాకు గట్టిగా పట్టుకుని ఉండు అంటున్నారు. ఇలా అద్భుత సందేశాలండి. బాబా చెప్పిన ప్రతి సందేశం కూడా మానవుణ్ణి మాయా ప్రపంచంలోకి ఇరుక్కోకుండా ఎలా రెండు చేతులతో గట్టిగా భగవంతుని పట్టుకోవాలో తెలియపరుస్తూ ఉంటుంది ప్రతి సందేశం కూడా. బాబా ఇక్కడ ఏమంటున్నారంటే ఈ మాయా ప్రపంచం నుండి స్వేచ్ఛను పొందడం మీకు సాధ్యం కాని పని. కాబట్టి భగవంతుణ్ణి మిమ్మల్ని
మిమ్మల్ని చేయమని కేటాయించిన విధులను నిర్వహిస్తూ, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, ఆయనిచ్చిన పని నేను చేస్తున్నానంటూ చేస్తే, మీరు మాయలో ఉన్నప్పటికీ మాయలో లేనట్టే అంటున్నారు బాబా. ఎంత అద్భుతంగానే చెప్పారు. కానీ ఆచరించడం మనకు కష్టమైపోతుందండి. ప్రతి విషయానికి మనం మమైక్యమైపోతాం. అంటే నేను లేపోతే ఎలాగా? నాతోనే ఉంది. అదెలాగా? ఇదెలాగా? అని ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మనం టెన్షను, వర్రీస్ అవుతూనే ఉంటాం. మాయతో అతుక్కుపోతూనే ఉంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, నీ జీవితంలో ఇచ్చిన ప్రతి బాధ్యతని కూడా బాధ్యతగా తీసుకుని, అంటే భగవంతుడిచ్చిన బాధ్యత, నీ బాధ్యత కాదది. భగవంతుడు నీకిచ్చిన బాధ్యతగా నువ్వు నిర్వర్తిస్తూ ఉంటే గనక, నువ్వు మాయలో ఉన్నా నీకు మాయకు నువ్వు అతుక్కున కానట్టు అంటున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందండి, భగవంతుడిచ్చిన బాధ్యతగా మనం స్వీకరించడం వల్ల మన సంస్కారాలు కొన్ని తరిగిపోతాయి. కొత్త సంస్కారాలు ఏడవవు. కొత్త జన్మకి పునాది కూడా అవ్వకుండా అవుతుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే, ఏం చేసినా, ఏం చెందినా అన్నీ చేయించేది, చేసేది అన్నీ ఆ పరమాత్ముడనే భావనతో ఉండండి అంటున్నారు. అలా ఉండాలంటే ఏం చేయాలండి మనం? మన దృష్టి, మన ధ్యాస అంతా కూడా అంటే నిరంతరం దైవంపై అతి సహజంగా ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ 2, 3 కథలు బాబా చెప్పారండి. అవి మనందరికీ తెలిసినవే. కానీ సింపుల్‌గా ఒక్కసారి మనం మననం చేసుకుందాం. ఇది జనక మహారాజు టైములో ఒక సాధకుడొచ్చి ముక్తి కావాలని అడుగుతాడు. తీరా చూస్తే జనక మహారాజే ఇంత భోగంగా ఉన్నాడు. నాకేం ముక్తిని ప్రసాదిస్తాడు అనుకుంటాడు. కానీ జనక మహారాజు ఏంటంటే సద్గురువు అని కూడా బాబా చెప్పారు. ఆయన అన్ని భోగభాగ్యాల మధ్యన ఉన్నా కూడా ఎలాంటి జీవితంలో ఉన్నాడో ఆ సాధకుడు తెలియపరచాలి అనుభవపూర్వకంగా అని చెప్పి ఆ సాధకుడికి సకల మర్యాదలు చేస్తాడండి. చేసి రాత్రి పడుకునేటప్పుడు అతని మంచంపై పెద్ద బండరాయిని వేలాడదీస్తాడు. ఈ సాధకుడేంటి వచ్చి పడుకుందాము అనుకునేసరికి ఆ మంచి పరుపు అంతా వాతావరణం అంతా బాగుంటుంది. కానీ ఈ రాయి వచ్చి ఎక్కడ మీద పడిపోతుందో అని చెప్పి కొన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతాడు. కొన్ని రోజులు పోయాక జనక మహారాజు అడుగుతాడు, నువ్వు ఎలా ఉన్నావు అంటే, నీ ఇంత సకల సౌకర్యాలు ఇచ్చినా కూడా నాకు నిద్ర ఎందుకు పట్టలేదంటే మహారాజా, ఆ రాయి వచ్చి ఎక్కడ పడుతుందో నా మీదని చెప్పి నాకు నిద్రలేని రాత్రులే గడిపాను అంటే, అప్పుడు జనక మహారాజు చెప్తాడు నా పరిస్థితి కూడా అది అని. అంటే ఎన్ని సకల భోగభాగ్యాల మధ్య ఉన్నా కూడా ఈ దృష్టి భగవంతునిలో చేరాలి అనే దృష్టిని మాత్రం నేను ఈ రాయి మీద నువ్వెలా ఉంచావో నేను కూడా అలాగే భగవంతుని మీద ఉంచి ఈ సకల సౌభాగ్యాలకు అతుక్కోకుండా నా రాజ్య పరిపాలన చేస్తున్నాను అని చెప్తాడు జనక మహారాజు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, సాధకుడు తన చుట్టూ సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ తాను పరుండే మంచంపై వేలాడదీయబడిన బండరాతిపైనే దృష్టి పెట్టిన కారణంగా అతడు తన బాహ్య ప్రపంచంలోని సౌఖ్యాలను విస్మరించగలిగాడు. అలాగే మన దృష్టి భగవంతునిపై ఉన్నట్లయితే మన చుట్టూ మాయలో ఎన్ని సౌఖ్యాలు ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వకుండా విస్మరించగలుగుతాము అంటున్నారు. నిజంగా మన బాబా ప్రేమికులు కొంత అదృష్ట భాగ్యశాలులండి. ఎందుకంటే ఈ ఆన్లైన్ స్కైప్ రావడం వల్ల కొంత డిటాచ్ అయ్యాం కొన్నిట్లకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీవీల ముందు గంటలు గంటలు కూర్చోవడం మానేసాం. ఫోనుల్లో అనవసరంగా మాట్లాడడం మానేసాం. ఒకవేళ వచ్చినా కూడా నాకు ఆన్‌లైన్‌లో బాబా విషయాలు ఉన్నాయి. బాబా పాట పాడాలి, బాబా మాట వినాలని చెప్పి వాళ్ళని తర్వాత చేయమంటున్నాం. ఫోన్‌లు తర్వాత చూస్తున్నాం టీవీలు. కాబట్టి కొంత డిటాచ్ అవ్వడం నేర్పించింది ఈ ఆన్‌లైన్ స్కేపు ప్రభువు ప్రసాదం వల్ల. కాబట్టి ఇక్కడ బాబా ఇక్కడ కూడా ఏమంటున్నారంటే, నువ్వు భగవంతునితో అటాచ్ అయ్యి ఉంటే కనుక ఈ చుట్టూ ఉన్న మాయ ఉంది చూసావా? ఈ సౌఖ్యాలు ఇవన్నీ కూడా నీకు ప్రాధాన్యతగా అనిపించవు అని చెప్తున్నారు. దాన్ని విస్మరించేస్తావు. మనం అయితే ఎలాగైతే కొన్నిటిని విస్మరించామో బాబాయే కావాలని మనం ఇలా ఆన్‌లైన్ స్కైప్‌లో బాబా గురించి తరించుకుంటూ అంటే చెప్పిన విషయాలు, విన్న విషయాలు మళ్ళీ వింటున్నా, మళ్ళీ పాడిన పాటలే పాడుకుంటున్నా కూడా మనం తరించిపోతున్నాం. ప్రేమ ఉప్పొంగిపోతోంది మన ప్రభువు మీద. కాబట్టి ప్రభు నిరంతర దృష్టి ఆ భగవంతుడి మీద ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయో మనకి చిన్న రుచి చూపించాయండి ఈ ఆన్‌లైన్ స్కేపుల ద్వారా బాబా. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, జనక మహారాజు కూడా ఏం చెప్తున్నాడంటే, భగవంతునిపై దృష్టి ఉంటే కనుక నీ చుట్టూ మాయలో ఎన్ని సౌఖ్యాలు ఉన్నా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా విస్మరించగలుగుతావు. అంటే తృణప్రాయంగా తీసి పడేస్తామట. దానివల్ల భగవంతుడికే ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల. ఇక ప్రాపంచిక ఆకర్షణలు వీటి నుండి కూడా ఎలా దూరం అవ్వాలి అంటే, దీనికి కూడా ఒక చిన్న కథ చెప్పారండి. ఒక సాధకుడు ఉంటాడు.
గురువు దగ్గరికెళ్ళి నాకు మోక్షం కావాలి అంటే ఇస్తాను. కానీ నీ ఏకాగ్రత ఎలా ఉందో నాకు తెలియాలి కనుక ఒక చిన్న పని చెయ్యని చెప్పి అతని నెత్తి మీద ఒక పాలకుండ పెట్టి, "నువ్వు బజార్‌లోకెళ్ళి రావాలి. కానీ ఒక్క నీటి పాలచుక్క కూడా కింద పడకూడదు" అంటాడు గురువు. అలాగే అని చెప్పి నెత్తి మీద పాలకుండ పెట్టుకొని వెళ్తాడు. కానీ ఆ మార్కెట్‌లో అట్రాక్ట్ అయిపోయి ఆ వస్తువులు, ఆ ప్రదర్శనలో చూస్తూ నెత్తి మీద ఉన్న పాలకుండను మర్చిపోతాడు. దానివల్ల పాలన్నీ కింద ఒలిగిపోతాయి. గురువుగారి దగ్గరికొస్తాడు. వచ్చి తన పొరపాటు చెప్తాడు. అప్పుడు గురువు చెప్తాడు, "రెండూ కావాలంటే సాధ్యం కాదు నాయనా. ఏదో ఒకటే నీకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అసాధ్యమయింది. అందుకే నీకు నేను మోక్షం ఇవ్వలేదు" అని చెప్తాడు. ఆ కథకి ఎండింగ్ ఏం చెప్పారో మనం తెలుసుకుందామంటే, ఈ కథ మనకు తెలుసు కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రాపంచిక ఆకర్షణలు సాధకుడిని అన్నీ త్యజించాను అనుకుని గురువు వద్దకు చేరి ఎన్ని సంవత్సరాలు గడిపినప్పటికీ ప్రపంచంలో ఉన్న ఆకర్షణలను త్యజించనంత వరకు దైవాన్ని గురించే ఎరుక పొందే అవకాశం లేదని తెలుసుకుంటాడు సాధకుడు. అంటే ఈ ప్రాపంచిక ఆకర్షణ ఇందాక బాగా చెప్పారు కదా! ఒక కంటితో భగవంతుని, ఒక కంటితో ప్రాపంచిక ఆకర్షణలు రెండూ కావాలంటే కపటమే అవుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇక్కడ గురువు గారు కూడా సాధకుడికి అదే చెప్తున్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు భగవంతుని గురించి ఆలోచించి తపస్సులు చేసినా కూడా ఈ ఆకర్షణను త్యజించనంత వరకు ఆకర్షణ అంటే అండి నేను అండి. ఇక్కడ మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. బాబా సబ్జెక్ట్ మనం విని విని ఉన్నాం కనుక ఆకర్షణలు అంటే ఏదో వస్తువు, బంగారం కాదు. నేను అంటే ఈ నేను అనే మమకారం పోతే గాని దైవాన్ని గురించి మనం ఎరుక తెలుసుకోలేం. అంటే ఆయన గురించి తెలుసుకోలేం. ఆయన్ని చెప్పినట్లుగా గమ్యాన్ని చేరలేం. గురువు కూడా అదే చెప్తున్నాడు. ఎన్ని ఆకర్షణలు నువ్వు త్యజించనంత వరకు దైవాన్ని గురించి ఎరుక పొందే అవకాశం లేదని తెలుసుకున్నాడు సాధకుడు గురువు ద్వారా. ఇక మూడో కథ ఏంటంటే బాబా ఇచ్చకు బద్ధులై జీవించడం. ఇవన్నీ కూడా మనం కథలు ఎందుకు చెప్తున్నారు అంటే, కథ అంటే పట్టుకోవడం ఈజీ అయిపోతుందండి మనకి. ఫస్ట్ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? భగవంతుడికే ఇంపార్టెన్స్ ఇస్తే ఏదైనా తృణప్రాయంగా త్యజించగలం. ప్రాపంచిక ఆకర్షణలు అంటే మనం రెండిట్ల మీద కాలేయకుండా పెద్దలు కూడా చెప్తారు. 2 పడవల మీద కాలేయడం కాదమ్మా. ఏదో ఒక పడవ మీదే కాలేస్తే ప్రయాణం సుగమనం అవుతుందని. అలాగే ఇక్కడ ప్రాపంచిక ఆకర్షణలు, భగవంతుడు 2 కావాలంటే కుదరదు. ఏదో ఒకటే నిర్ణయం తీసుకుంటే నువ్వు గమ్యాన్ని చేరగలవని రెండో కథ చెప్తోంది. మూడో కథ ఏం చెప్తోందంటే, బాబా ఇచ్చకు బద్ధుడై జీవించు. అంటే ఇక్కడ ఒక చిన్న కథ ఉందండి. బాబా సందర్భంలో జరిగినదే కథ కాదు ఇది సంఘటన. హకుమత్ రాయ్ అని ఒకతను బాబా దగ్గరికొచ్చి, "నాకు భగవంతుడి మోక్షం కావాలి" అని అడుగుతాడు. అడిగినప్పుడు బాబా ఏం చేస్తారంటే, "నిజంగా ఇలా ఎవరు రారు. నువ్వు వచ్చినందుకు నాకు సంతోషం" అని చెప్పి, "నువ్వు నీ తీర్థయాత్రలన్నీ కంప్లీట్ చేసుకొని నీ ఇంటికెళ్ళిపోయి, నా బాధ్యతలుగా నీ భార్యని, పిల్లల్ని చూడమని" చెప్తారు. నేను పిలుపునిస్తాను. అప్పుడు అన్నీ వదిలేసేయాలి అంటారు. అలాగే అతను నిజాయితీగా బాబా చెప్పినట్లుగానే బాబా ఇచ్చిన బాధ్యతలుగా తన కుటుంబ పోషణ చేస్తూ, ఉద్యోగం చేసుకుంటూ బాబా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాడండి. ఒక ఏడాది పోయాక బాబా మళ్ళీ అన్నీ వదిలేసి రా అంటారు. అంటే వెళ్తాడు. బాబా 3 రోజులు ఉంచుకుంటారు. మళ్ళీ వెళ్ళిపోమంటారు. అలా ప్రతిసారి బాబా అలా చేస్తూనే ఉంటారు. ఆఖరికి అతనికి అలవాటైపోతుంది. బాబా గురించి ఎదురు చూడడంలో ఉన్న ఆ తీపితనం రుచి చూసేసాడతను. బాబా పిలుపు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆ ఎదురు చూడడం అనే పిలుపు కోసం అతను చా చా అనుభూతి పొంది ఇంక అడగడం మానేస్తాడు. ఎదురు చూడడంతోనే అతనికి జీవితం గడిచింది. కానీ ఆఖరికి బాబా పిలవడం, బాబా దగ్గరే ఉంచుకోవడం జరుగుతుందని చెప్పి ఆ ఎండింగ్ స్టోరీ ఉంది. నాకంత జ్ఞాపకం లేదు. అతని పేరు మాత్రం హుకుమత్ రాయ్. ఈ కథలో ఏమని చెప్తారంటే, ఏ పని చేసినా నేను ఆ పనిని చేస్తున్నాననుకోకుండా చేయడం ద్వారా, ఆ పనిని ఎవరైతే నీకప్పగించారో వారిదే బాధ్యత అవుతుంది. మాయలో జీవిస్తున్నప్పటికీ, మాయలో మునిగిపోకుండా ఉండడం అంటే అదే అంటున్నారు. అంటే హుకుమత్ రాయిలా మనం చెయ్యాలన్నమాట. ఏ పని చేసినా కూడా ఇరిచి కూడా అంటారు. మనం ఎక్కడున్నాం, మన సంస్కారాలు, మనం ఎందులోకొచ్చాం, ఏ స్టేజ్‌లో ఉన్నాం, బాబాని ఇన్ని రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాం కదా! ఇలా ఏది ఆలోచించకండి. ప్రభు ప్రేమ ప్రేరణ ద్వారా నా జీవితం నడుస్తోందనే భావనతో మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళండి అంటాడు ఇరిచి. అలాగే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారంటే, నా ఇచ్చకు బద్ధుడవై జీవించు అంటూ ఈ హుకుమత్ రాయ్ సంఘటన మనం తెలుసుకున్నామండి. రామకృష్ణ పరమహంస ఏమంటారంటే, ఆయనకు చాలా అద్భుతమైన కథలుంటాయి ఆయనవి కూడా. ఇక్కడ చెప్తున్నారు. రామకృష్ణ పరమహంస అంటాట, "ఓడ నీళ్ళలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. నీళ్లు ఆ ఓడలోనికి రానంత సేపు అది సురక్షితంగా తన ప్రయాణాన్ని ముందుకు సాగరిస్తూ ఉంటుంది.
కానీ అదే నీరు ఓడలోనికి ప్రవేశించడం మొదలుపెడితే అది ఓడ నీళ్ళలో మునిగిపోవడానికి దారి తీస్తుంది అంటున్నాడు. ఎంత అద్భుతమైన కంపారిజన్ చూడండి. అంటే నీళ్ళలోకి ప్రయాణిస్తూ ఉంటుంది ఓడ. అది ఆ నీళ్లు ఓడలోకి రానంత సేపు ప్రయాణం బావుంటుంది. ఎప్పుడైతే నీళ్లు ఓడలోకి వచ్చాయో ఓడ మునిగిపోతుంది. అదే విధంగా జీవిత పరమార్థాన్ని విస్మరించకుండా ఈ మాయలోనే ఉంటూ మన ధ్యానాన్ని, మన దృష్టిని, మన ఏకాగ్రతని జీవిత లక్ష్యమైన పరమాత్మను ప్రేమించడం అనే విషయంపై ఉంచగలిగినాడు. కనీసం ఈ జన్మైనా మనం సరిగ్గా వాడుకోవలసిన విధంగా వాడుకుంటున్నట్టు అవుతుంది అన్నట్టు రామకృష్ణ పరమహంస. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే ఆఖరిగా బాబా ఏం చెప్తున్నారు? ఈ నిరంతర దృష్టి ఏకాగ్రత మార్గం పైనే ఉండాలి అంటే, అంటే బాబా పైనే సులువైన మార్గం అండి. బాబా పైనే నిరంతరం దృష్టి ఉండాలంటే బాబా చెప్పిన సంగతి ఏది? మనం తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆయనపై ధ్యాస అప్రయత్నంగా కొనసాగేలా సహజమైన అలవాటుగా మారిపోవాలట. ఎంత అద్భుతమైన సహజమైన ఈజీ విధానం బాబా చెప్పినా కూడా మనకి సాధ్యం కాదు. మెహ్రామా అండి బాబా వెళ్ళమని పర్మిషన్ ఇచ్చే వరకు బయటికెళ్ళేవారు కాదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ప్రతి వాళ్ళకి అప్పగించేవారు బాబాని. ఒక చంటి బిడ్డ చూడండి తల్లి వదిలేసి వెళ్ళిపోతే ఎలా అప్పగించేస్తుందో అలాగా బాబా చేతులు కడుక్కుంటున్నప్పుడు నెమ్మదిగా నీళ్లు పోయండి. ఆ చేతులు తుడుస్తున్నప్పుడు టవల్‌తో తుడుస్తూ గట్టిగా తడవకండి. బాబా కంఫర్ట్ చూడండి. అంటే ఒక చంటి పిల్లాడిని తల్లి ఎలా చూసుకుంటుందండి? అంత అద్భుతమైన ప్రేమండి మెహ్రా బాబాలది ప్రేమ. మన అర్థం చేసుకోవడంలో అంటే మెహ్రామాయి జీవిత గాథ చదివితే ఇంత అద్భుతంగా భగవంతుడిని ప్రేమించవచ్చా అని మనకు తెలుస్తుంది, అవగతమవుతుంది. అలా మెహ్రామా ఈ చంటి పిల్లాడిలా బాబాని అప్పగించి వెళ్ళిపోయేదట. కానీ అందరూ అనేవారు, "రోజు చేస్తున్న పనులే కదా మెహ్రా! ఎందుకు మళ్ళీ మళ్ళీ అప్పగించుదాం" అంటే బాబా అనేవారు, "ఆమె ప్రేమ మాతృ ప్రేమ" అని. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే, "నువ్వు చేసే ప్రతి పనిలోనూ నన్ను నిత్య సహచరుడిని చేసుకో." అంటే అది సహజంగా ఉండాలండి. ఏదో కొని తెచ్చుకున్నట్టుగా కాదు. ఇప్పుడు ప్రార్థనే ఉంది. 7 గంటల టైం 7 గంటలకి చేసేయాలి, 7 గంటలకి చేసేయాలి. 7, 5 అయితే కంగారు పడిపోతాం. కానీ కంగారు పడవలసిన అవసరం లేదు. అయ్యో! 5 నిమిషాలు లేట్ అయిందని చెప్పి బాబాకి సారీ చెప్పి 7, 5కి కూడా మనం ప్రార్థన చేయొచ్చండి. కానీ లక్ష్యం ఒకటై ఉండాలి. ఎందుకంటే ఆ టైంకి బాబాని స్మరించుకునే భాగ్యం మనకి ఇచ్చాడు అనే లక్ష్యం మాత్రం మనం మర్చిపోకూడదు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారంటే అది సహజంగా ఉండాలి. అది అలవాటైపోవాలి అంటున్నారు. కాబట్టి ఆయనపై ధ్యాస అప్రయత్నంగా కొనసాగేలా సహజమైన అలవాటుగా మారిపోవాలి. ఒకవేళ నీ ధ్యాస పక్కదారి పట్టడం మొదలుపెడితే వెంటనే మళ్ళీ నీ ధ్యాసను భగవంతుని వైపుకు మళ్ళించాలి. అలా నీ ధ్యాస భగవంతునిపై ఉంచడం ఒక స్థిరమైన అలవాటుగా మారినప్పుడు ఇతర విషయాలు మనసులోకి వచ్చినప్పటికీ ఆ ధ్యాసే ఉండదు అంటున్నారు. అంటే ఒకవేళ వచ్చినా కూడా లేదు. ఇది మనకి ఆన్‌లైన్ స్కైపే మళ్ళీ ఇక్కడికే వస్తాను నేను. ఎందుకంటే 4 అయిందంటే మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ పక్కకెళ్ళినా కూడా అది ఇంపార్టెంట్ అయినా కూడా సెకండ్ ప్లేస్‌కి ఇచ్చేస్తున్నామండి. తర్వాత ఇద్దాం. ముందు బాబా ప్రార్థన చేసేని, బాబా పాట పాడేని, బాబా విషయాలు విన్ని అని ఎలా ఇంపార్టెన్స్ ఇస్తాం అలా అలవాటు చేసేయండి అంటున్నారు. ఒక్కొక్కసారి మరిచిపోయినా కూడా నీ ధ్యాస పక్కదారి పట్టినా కూడా వెంటనే మళ్ళీ నీ ధ్యాసను భగవంతుని వైపుకు మళ్ళించాలి. అలా నీ ధ్యాస భగవంతునిపై ఉంచడం ఒక స్థిరమైన అలవాటుగా మారినప్పుడు ఇతర విషయాలు మనసులోకి వచ్చినప్పటికీ ఆ ధ్యాసే ముందుంటుంది. ఏ ధ్యాస? భగవంతుని మీద ధ్యాసే ముందుంటుంట. కాబట్టి నీకు ఎరుక లేకుండా ఎలా సాగుతుందో నీ శ్వాసక్రియ, నీకు ఎరుక లేకుండా ఎలా సాగుతుందో అదే విధంగా నీవు ఏ పని చేస్తున్నా నీ దృష్టి నా పైన ఉంటుంది అంటున్నారు. అంటే అలవాటు చేయమంటున్నారు. ఒక శ్వాసక్రియలా నువ్వు అలవాటు పడిపోవాలి. నా ధ్యాసలో ఆ నిరంతర నా నా నామస్మరణలో నిత్య సహచరుని చేసుకోవడంలో ఈ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు కష్టంగానే ఉంటుంది. తర్వాత అలవాటయిపోతుంది. ఫస్ట్‌లో మనకి ఆన్‌లైన్ స్కైప్ పెద్దవాళ్ళకి ఈ స్కైప్ ఆన్ చేయడం వచ్చేది కాదండి. అంటే మనకన్నా ఫాస్ట్‌గా వాళ్ళు నేర్చేసుకుని, మనకన్నా పెద్దవాళ్ళు ఎంత ఫాస్ట్‌గానో మనకన్నా ముందు జాయిన్ అయిపోతున్నారు. అసలు అద్భుతంగా పాటలు పాడుతున్నారు, నేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ వయసు వచ్చేసరికి మనం అంత ఉత్సాహంగా బాబా దాంట్లో పాల్గొనగలమా అనిపిస్తుంది. కాబట్టి బాబా ఏమంటున్నారంటే నీకది అలవాటుగా మారిపోతుంది. సహజంగా అయిపోతుంది. కాబట్టి నువ్వు ప్రయత్నం చెయ్యి. ఒకసారి ప్రయత్నలోపం జరిగినా కూడా నువ్వు ప్రయత్నం చెయ్యి అంటున్నారు. కాబట్టి ఈ నిరంతర దృష్టి ఆయన మీద ఉండాలంటే బాబా చెప్పిన సులువైన సంగతులు. మనం ఎందుకు బాబాతో ఉండాలి అంటే
మన జీవిత లక్ష్యం, గమ్యం బాబాయే కనుక బాబాకే మొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకు ఆకర్షణకు లోనవ్వకూడదు అంటే 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. ఒకే పడవ మీద కాలు వేస్తేనే ఆ 2 కాళ్ళు ఉంటేనే ప్రయాణం సుగమనంగా జరుగుతుందని బాబా చెప్పిన కథల ద్వారా. ఇలా ప్రభువు మనకి చెప్పిన ఈ ఉదంతాలన్నీ ఒక ఎత్తండి. ఈ అపరిమిత బాధ బాబా ఎందుకు భరిస్తున్నారో చెప్పేసి నేను ముగించేస్తాను. అంటే ఈ సంఘటనలన్నీ కూడా బాబా చేసిన ప్రతి సంఘటన మనం ఒక్కసారి తలుచుకుందామండి. బాబా ఏమేమిటి చేశారు? మౌనం ఉన్నారు, నవజీవనం చేశారు, సుదీర్ఘ ఉపవాసాలు, ఏకాంతవాసాలు, మౌనంలోనే 13 సార్లు ప్రపంచ పర్యటనలు, ఇంకా బాబా యాక్సిడెంట్లు, అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు రామకృష్ణయ్య గారు. అలా 2 సార్లు యాక్సిడెంట్లు, ఇవన్నీ కూడా ఆయనకు అవసరం లేదు. భాస్కరరాజు గారు చెప్పినట్టు. కానీ భరించాడండి. ఎందుకు? ప్రేమికుల మీద ప్రేమ కొద్దీ ఆయన. కాబట్టి ఈ ఈ మాయని ఆయన అధిగమించవచ్చు. కానీ దేన్ని కూడా ఆయన తీసేయలేదు. అంటే అది చెయ్యకుండా ఆ విశ్వ కార్యక్రమాన్ని మొదలెట్టేసుకోవచ్చు. కానీ బాబా ఏం చేశారంటే ప్రేమికుల ప్రేమకు బానిసను ఉన్నారు గనక ఈ బాధనంతా ఆయన భరించారు. కాబట్టి బాబా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనం పరిశీలిస్తే బాబా పడిన బాధలన్నీ కూడా యావత్ విశ్వం కోసం ఆయనే స్వయంగా తనపైన వేసుకుని అనుభవించారు అనే దాని మనకి అవగతం అవ్వాలండి. ఆఖరికి ఆయన దేహాన్ని కూడా వదిలిపెట్టడం, ఆ సమాధిలో నిక్షిప్తం చేసుకోవడం, ఆయన నిర్ణయించుకున్న ప్రకారమే ఆ విశ్వ ఆధ్యాత్మికోన్నతేనని, అంటే దీన్ని కూడా చెప్తారు బాలనాటు టూంబు అంటే టైమ్‌లెస్ వన్ మెహర్ బాబా అనేది చెప్తారు. అంటే నిరంతరం సాగుతూ ఉంటుంది అక్కడ ఆధ్యాత్మిక ప్రవాహం. కాబట్టి బాబా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మనం అందుకోవడానికే సిద్ధంగా లేం. కాబట్టి బాబా పడిన ఏ బాధైనా సరే, ఒక యాక్సిడెంటే కాదండి, ప్రతీదీ ఆయన మానవుల శ్రేయస్సు కోసమే పడిన ఈ బాధ ఏదైనా సరే మానవుల శ్రేయస్సు కోసమే ఆయన పడ్డారు అనే అవగాహన మనం ఉంచుకుని, మనం హృదయపూర్వకంగా ఆయన తలుచుకుంటూ, ఆయన మన కోసం పడిన బాధలను స్మరించుకొని, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆ ప్రేమ ప్రసాదాన్ని పొందే అర్హతను సంపాదించుకోవడమే బాబాకి మనం అర్పించదగిన ఒక నివాళి అనుకోవచ్చు. అంటే మనం చేసే బాబా కార్యక్రమాల్లో బాబాని తలుచుకోవడంలో దాని సందర్భం అదే అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నెల కూడా పవిత్రం చేసేసారు బాబా కొన్ని సంఘటనల ద్వారా, సందేశాల ద్వారా. అవి తలుచుకుని ఆ రకంగా బాబా చెప్పినట్లుగా మన జీవితాన్ని మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ సంఘటనలు తలుచుకోవడం బాబాకి ఒక రకంగా ఇందాక చెప్పినట్లుగా ఆహ్, ఆయన చెప్పినట్లుగా ఆయన సంతోషాన్నే కోరుకుంటూ ఆయన ఇచ్చకు బద్దులై మన జీవితాన్ని మలుచుకోవడమే బాబాకి ఇచ్చే సరైన నివాళి అని నా భావనండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వర గారు. ఈరోజు ప్రసంగం బాబా ఇచ్చినటువంటి ఎన్నో సందేశాలు, ఒక 24 సందేశాల దాకా చెప్పారు. అవన్నీ కూడా మనకి అందరికీ తెలుసుకునే భావప్రేమికులకి. కానీ వాటిలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని మన ఆచరణలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అజ్ఞానాంధకారంలో ఉన్న మానవుని ఆయన భారాన్ని పెంచుతున్నారు అన్నారు. నిజంగా మనం అజ్ఞానాంధకారంలో ఉన్నాం కాబట్టి ఆయన భారం పెరుగుతోంది. కాబట్టి ఆయన భారాన్ని మనం తగ్గించాలి. ఆయన భారం తగ్గించాలంటే ఆయన ఏం చెప్పారో, ఆయన మై విషయం చెప్పారు, ఆ మై విషయం ప్రకారమే మన జీవితంలో నేర్చుకోవాలి. ఆయన విశ్వకార్య భారం అంతా కూడా యజ్ఞానం మూలంగానే వచ్చింది అని ఆయన చెప్పారు. మనకు కూడా అది అర్థమవుతుంది, తెలుసు. ప్రతి అవతారంలో నేను ప్రేమ సందేశాన్ని ఇస్తాను అని చెప్పారు. అలాగే ప్రతి అవతారంలో త్యాగమయ జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పారు. గురువు కన్నా ప్రేమికుని పాత్ర ప్రాధాన్యం ఇస్తున్నాను. అది ఆయన ఏంటంటే సేవకుని పాత్ర, ఆయన పాత్ర సేవకుడే. ప్రేమికుడి పాత్ర సేవకుడి పాత్ర. అంటే ఆయన ప్రేమకు మన ప్రేమకి ఆయన బానిస అన్నారు. అంటే మన ప్రేమ ఎంత ఏ స్థాయిలో ఉండాలో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన ప్రేమకి ఆయన బానిసను అన్నారు అంటే అది మామూలు మాటగా తీసుకుని వేయలేదు. అది ఆయన దాన్ని బట్టి మనం ఎంత గాఢంగా ఆయన ప్రేమించాలి, అంత గాఢంగా మనం ప్రేమిస్తున్నాం, ఆయన్ని ప్రేమించగలుగుతున్నాం. ప్రేమ అంటే ఏమిటి?
మన కోరికలు తీరిస్తే ఆయన మనం ప్రేమించడం కాదు. మన కష్టాలు ఇచ్చినా కూడా కష్టాలను భరించి ఆయన ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు మన ప్రేమకి ఆయన బానిసవుతాడు. ఎప్పుడూ సుఖాలే ఉండవు. ఎప్పుడూ కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. రెండింటినీ కూడా సమానంగా ఆహ్వానించమన్నారు బాబా. నేను సుఖాన్ని ఎలా ఆహ్వానిస్తావో కష్టాన్ని కూడా అలాగే ఆహ్వానించమన్నారు. అందుకని ఇవన్నీ కూడా నిరంతర నామస్మరణ ఏదైతే ఉందో అది దోమతెరలా కాపాడుతుంది అన్నారు. మరి ఆయన నిరంతర నామస్మరణలో మనం ఉండగలమా? మనకి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఆయన తలుచుకోవడం కాదు. మనం ఏ పని చేస్తున్నా కూడా సహజంగానే బాబా మనకు గుర్తుకొచ్చేయాలి. అంత సహజ సిద్ధంగా మనం ఆయన ప్రేమించాలి. ఇవన్నీ మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, మనకి తెలుసు, అన్ని మరి పదే పదే చెప్పినవే చెప్పుకుంటున్నాం. కానీ వీటిని ఆచరణలో పెట్టడమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ ప్రాపంచిక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవి బలీయంగా ఉన్నాయి. ఈ ప్రపంచ ఆకర్షణలు బలీయంగా ఉన్నాయి కాబట్టి వాటిని మనం అణగదొక్కాలి అన్నట్లయితే మన ఆయన మీద ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ భావాన్ని ఇంకా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరిపోవటం లేదు. మనకున్నది ఈ మాయ నుంచి మనం తప్పించుకోవాలి అంటే అది మన వల్ల కావటం లేదు. ఆయన సహాయం కావాల్సిందే. ఆయన సహాయం కావాలన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ఏం చెప్పారో ఆ విధంగా మనం ఆచరించి ఆ విధంగా కూడా జీవించాలి. అలాగే 2 పడవల మీద కాలు వేయొద్దు. అంటే వన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్ బాబా మీదే మనం దృష్టి పెట్టుకోవాలి అనే విషయాన్ని మనం, ఎందుకంటే ఈ అవతారంలో ఆయన ప్రేమే ఆయుధంగా తీసుకొచ్చాడు. ప్రేమ వల్లే మీకు ముక్తి వస్తుందని చెప్పాడు. ప్రేమ తప్ప మరొకటి ఇంకేం చెప్పట్లేదు. అందుకే ప్రేమకు అంత విలువ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా మనం ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశాలన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం వాటిని మననం చేసుకోవడం, వాటిని ఆచరిస్తున్నామా లేదా అని చెప్పి మనమే వేరే చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంది. జై బాబా. ఇప్పుడు మరి సంకీర్తన గారు, సుశీల గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. సుశీల గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ అయ్యారు, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా సార్. మేరే తల్లియు తండ్రియు గురువు, మేరే చెలియు బంధువు దైవము, అన్యులెవరు మన మెహరుని సాటి, మరి నేరెవరు అతనికి పోటీ. మెహరే తల్లియు తండ్రియు గురువు, కరుణకు రూపమై ప్రేమకు నిలవై, మనలోనొకడై మసలిన దైవం, మరులను గొలిపి మనసున నిలిచిన, మరులను గొలిపి మనసున నిలిచిన, మరువగలేని సుందర రూపుడు, మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చిలియు బంధువు దైవము. శుభ ఘడియలలో శుభము తానై, చింతల ఎందున చెంతను నిలచి, సఖుడై ప్రియుడై తోడు నీడై, సఖుడై ప్రియుడై తోడు నీడై, నిరతము నిన్ను గాచెడి వాడైనా, మెహరే తల్లియు తండ్రియు గురువు.
మెహరే తీయని బంధము మనకు, ఆతని స్మరణయే ఆనంద పదము. అతడే మనకు గమ్యము నిజము, అతడే మనకు గమ్యము నిజము. తలపగా అతడే సర్వము కాదా. మెహరే తల్లియు తండ్రియు గురువు, మెహరే చెలియు బంధువు దైవము. మెహరే తల్లియు తండ్రియు గురువు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్ పరమేశ్వరరావు గారు. జై బాబా అండి అందరికీ. ఇప్పుడు విజయలక్ష్మి గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత మారుతి ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా తీసుకున్నావా? పాడండి. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం, నిరుపమ ప్రేమ సుగమ్యం భవభయనాశమమోఘం. మెహరు మనోహర రూపం పరమం విమలం సుభదం సతత శృతిభిర్గణైర్గతిభిः శ్రేష్టం. తనోమి కరోమి ప్రణౌమి నిరతం, తనోమి కరోమి ప్రణౌమి నిరతం. మెహరు మనోహర రూపం మెహరు సనాతన రూపం పరమ మనోజమనంతం, అవిరళ భావ సుగమ్యం అనుపమ ప్రేమ సముద్రం. మెహరు మనోహర రూపం మెహరు సుధామయ రూపం, మయి పరమాత్మ స్వరూపం. సకల చరాచర భావం సహజ మనోజమమేయం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం, మెహరవతార స్వరూపం సకల చరాచర సేవ్యం. అగణిత ప్రేమ ప్రవాహం అనుపమ దివ్య ప్రభావం, అనుపమ దివ్య ప్రభావం. మెహరు మనోహర రూపం బహుళ సమన్వయమేకం, నిరుపమ ప్రేమ సుగమ్యం భవభవనాశమమోఘం, భవభయనాశమమోఘం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి పన్నగేశ్వర గారు. థ్యాంక్స్ అండి. జై బాబా. ధనలక్ష్మి గారు మీరు ఒక పాట పాడి, తర్వాత సత్యవాణి మండవల్లి గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత కొంచెం వెంకటేశ్వర గారు మీరు ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేయగలిగితే ప్రార్థనకు సిద్ధంగా ఉండండి, లేదంటే వేరే వాళ్ళకి ఇస్తాను. ధనలక్ష్మి గారు మీరు పాడండి, తర్వాత సత్యవాణి మండవల్లి గారు. జయబాబు ధనలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. ఫలితాన్ని కోరకనే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. సర్వమర్పించి మనసు నసింప ప్రేమలో బ్రతుకమన్నావు,
ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమా అంతా మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు చిరుమందహాసంతో మా చేరువయ్యావు మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు చిరుమందహాసంతో మా చేరువయ్యావు చింత తొలగించి దైవమైనావు మరువలేమయ్య ఎన్నటికి ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి నీ నామం అతి మధురం నీ స్మరణయే మాకు అభయం ప్రియమార పిలచినంత. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. ఇప్పుడు సత్యవాణి మండవల్లి గారు పాట పాడతారు. తర్వాత వెంకటేశ్వర గారు మీరు ప్రార్థన చేయగలిగితే చెప్పండి, లేదంటే బరాటం నాగభూషణం గారు సిద్ధంగా ఉండాలి. బరాటం నాగభూషణం గారు ప్రసాద్ గారు పాడాలి. ఆయన వెంకటేష్ గారు నామం ఒకటే చేస్తారు. ఓకే, అయితే నామం వారికి ఇస్తాను. ఆయన మిస్సెస్ మమత గారు అయితే పాట పాడతారు. ఓకే, ఆయన నామం చేస్తుంటే నామం ఇస్తాడండి, ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఇస్తారు. వెంకటేష్ గారు ప్రార్థన చేస్తారా మీరు? ప్రార్థన చేస్తా. ఓకే, ప్రార్థన ఇస్తారండి, ఇస్తా ప్రార్థన. ఓకే, జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన సృష్టిలో ప్రతి అణువు అణువున నిండి ఉన్నది నీ ధ్వనేలే. సృష్టిలో ప్రతి అణువు అణువున నిండి ఉన్నది నీ ధ్వనేలే. ధ్వనుల మూలం నీదు నామం, ధ్వనుల మూలం నీదు నామం స్మరించుటే కాద సంకీర్తన ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన సరిగమల స్వర ఝరులలోన శృతిలయల స్థిర క్రమములోన సరిగమల స్వర ఝరులలోన శృతిలయల స్థిర క్రమములోన గమనమే నీ నామమైతే గమనమే నీ నామమైతే జగమంత వినిపించు నీ గానమే ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన మెహరు మెహరను నామమేనా హృదయ కుహరములో ధ్వనించి మెహరు మెహరను నామమేనా హృదయ కుహరములో ధ్వనించి ఆవరించి అతిశయించి ఆవరించి అతిశయించి
విహరించసాగింది నీ ప్రేమలో ప్రభుని సంకీర్తన సాధకులందరికో సాధన ప్రభుని సంకీర్తన అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా అండి. ఇప్పుడు టీవీఎస్ మూర్తి గారు ఉన్నారండి, రజని గారు. జై బాబా. టీవీఎస్ మూర్తి గారు అంటే ఒక పాట పాడమనండి. మ్యూట్ లో ఉన్నారు. ఓకే, నాగభూషణ్ గారు పాట పాడతారండి. మరాఠీ నాగభూషణ్. జై బాబా. నామం చెప్పమనండి. అయితే నాగభూషణ గారు అంటే నామం చెప్పమనండి. జై బాబా. విశాల్ గారు రెస్పాండ్ లేదు. సరే, ఇంకా ఉన్నారు మనకి. మా విజయలక్ష్మి గారు అయిపోయింది. ఒక పాటకి అవకాశం ఉంది. జై బాబా అంకుల్, నేను పాడనా? జై మెహర్ బాబా. ఎవరండి మీరు? పాడారు కదా. సులోచన సులోచన ఇందాక పాడారు. నమో మెహర్ బాబా చేశాను స్టార్టింగ్ లో. ఓకే, సరే అయితే పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. प्रभु पावनात्मा अनंता श्री मेहर बाबा अनंता श्री मेहर बाबा కలియుగ అవతారి ఇదే మా వందనమోయి. కలియుగ అవతారి ఇదే మా వందనమోయి. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా. విశ్వమానవ కళ్యాణములో సర్వమతాల సమ్మేళనతో. విశ్వమానవ కళ్యాణములో సర్వమతాల సమ్మేళనతో దివ్య ప్రేమ సహవాసమే మా జీవన సరళి. దివ్య ప్రేమ సహవాసమే మా జీవిత సరళి. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా. అంతులేని నీ అనంత కరుణ ప్రేమాలింగనలో పరవశము. అంతులేని నీ అనంత కరుణ ప్రేమాలింగనలో పరవశము. వ్యక్తమౌను మదిలో సదా నీ చిన్మయ రూపం. వ్యక్తమౌను మదిలో సదా నీ చిన్మయ రూపం. ప్రభు అనంతా శ్రీ మెహర్ బాబా. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా. పాహి సనాతన ప్రేమ ప్రసారి దేహి క్షమా కరుణా సముదాయి. పాహి సనాతన ప్రేమ ప్రసారి దేహి క్షమా కరుణా సముదాయి. జ్యోతిర్మయ రూపా ఇదే మా వందనమోయి. జ్యోతిర్మయ రూపా ఇదే మా వందనమోయి. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా. ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా.
కలియుగావతారి ఇదే మా వందనమోయి కలియుగావతారి మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय जय మెహర్ బాబా అందరికి జై బాబా కనకేశ్వరరావు జై మెహర్ బాబా మీకు ఏ బాబండి. ఇప్పుడు కొంచెం వెంకటేశ్వర గారు ప్రార్థన. జై బాబా వెంకటేష్ గారు ఒక 2 నిమిషాలు నామం చెప్పి ప్రార్థన చేయండి. చూడరామా నీకు చెప్తే నిలబెట్టలే. ఒక 2 నిమిషాలు నామం చెప్పి ప్రార్థన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर డిస్టర్బెన్స్ వస్తుందండి, వాయిస్ కట్ అవుతుంది. అరే అరే హలో జై బాబా. ఇప్పుడు వస్తుంది. हरे मेहर मेहर हरे हरे ओ पर्तिका सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైతుడవు, నిరుపమానవుడవు, నీ ప్రమాణమును ఎసరు వనము నామము వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అభిజయుడు, దివ్య శిష్యులో దాగా నిన్నెవరు చూడజాలరు. నువ్వెల్లప్పుడూ నుంటివి, నువ్వెల్లప్పుడూ నున్నావు, నువ్వు ఎల్లప్పుడూ నుండువు. నీవు అంతట నాగలవు, నీవు అన్నిటికీ ఆవులనుందువు, అన్నిటికీ ఆవులనుందువు. నీవు ఆకాశం గలవు, పాతాళం గలవు, నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికులందు ఉన్నావు, అన్ని భూమికులకు అతీతుడు. నీవు 3 లోకంలో ఉన్నావు, 3 లోకంలో కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, సర్వతంత్రుడవు, నీవు సృష్టికర్తుడవు, ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, నీ కాలవేదివి, జ్ఞానమే నీవు ఆత్మకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్యుడవు, నీవు సత్య జ్ఞానానందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలం, ప్రేమ మహాసాగరుడవు, నువ్వు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు, నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీ పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, ఏజ్దాన్ ఔర్ మజ్దాన్, ప్రియతమైన భగవంతుడవు, నీవిట జనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యజ్దాన్ అల్లాహి, ఓ గాడ్ పడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుతున్నాము. మాటకును పలికిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థం చే ప్రేరింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతిలం, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందులకు, పరోక్ష నిందులకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకా ముఖ్యంగా పరులకు నాశనం కొనటువంటి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగిన మేము
ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరుల బాధ కలిగిన మేము కోరిన ప్రతి కోరికకు మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. నీ యొక్క అపారదైతే ఓ ఈశ్వర మేము చేసి నీ పాపలన్నింటినీ క్షమింపబెడుతున్నాం. తలపుల్లో మాటల్లో చేతల్లో నీ ఇచ్ఛానుసారం నడుచుకొనగలగా నిరంతరము విఫలమవుతున్నాం. మమ్మలను క్షమింపబెడుతున్నాము. ప్రేతం దైవమా నిన్ను అధికారంగా నీతో ఐక్యం సంపాదించిన మా అందరికీ తోడ్పం. ఇంకా నువ్వు బాబా కొంగను చిట్ట చివరి వరకు విడే విధంగా మా అందరికీ సహాయపడుతుకం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. ప్రేయరు బాగానే చేశారు, కానీ మీరు 4-5 సార్లు పుస్తకం చూసి ఆ పొరపాట్లు రాకుండా చూసుకోండి. మళ్ళీ నేను ప్రేయర్ చేయమన్నప్పుడు ఈసారి కరెక్ట్గా చేయాలి. అది తర్వాత మీరు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఫోన్లో ఉన్నారు ఎక్కడున్నా నాకు తెలీదు. డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. 4-5 సార్లు మామూలుగా చదవండి. ప్రేయర్ చదివితే కరెక్ట్గా వచ్చేస్తుంది. జై బాబా. ఇప్పుడు కొద్ది క్షణాలు మనందరం కూడా హృదయాంతరాల్లోంచి బాబాను తలుచుకుంటూ మౌనం ఉందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు హారతి అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం, మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం, జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మానస చోర మదిగై కోర, శాశ్వత మౌని దరిరానీరా, మానస చోర మదిగై కోర, శాశ్వత మౌని దరిరానీరా, అంజలితో మా మనసులు నీకు, అంజలితో మా
మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మెహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 अंदर की जय बाबा జై బాబా అండి. ఈరోజు మన దివ్య ప్రియతోడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ జై బాబాలండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి అందరికీ. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.